వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. వెదర్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. 12వ తేదీ నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా దీనికి కారణం అయితే అల్పపీడనం అని చెప్పొచ్చు. సో ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏదైతే నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఉండిందో ప్రస్తుతం అయితే దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అందించినటువంటి సమాచారం అనమాట. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ప్రోటో ఆవరణంలో ఈశాన్య తూర్పున గాలులు అయితే వీస్తూ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రధానంగా జిల్లాలో తీసుకుంటే దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా అంటే కంటిన్యూగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంటే చినుకులుగా కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమయాల్లో భారీ వర్షాలు కావచ్చు, ఈ విధంగా కురుస్తూ ఉన్నాయన్నమాట. ప్రధానంగా నిన్న మొన్న భారీగానే ఉన్నాయి వర్షాలు. 12వ తేదీ నుంచి ఈ వర్షాలు అయితే జిల్లా మీద కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా అధికారుల విషయం తీసుకుంటే జిల్లాలో అధికారులు దీని మీద అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నెల్లూరులో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మనకు ఆత్మూరు బస్ స్టాండ్ కావచ్చు, వీఆర్సీ కావచ్చు, అలాగే మాగుంట లేఅవుట్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఈ బ్రిడ్జెస్ ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల దగ్గర నీరు నిల్వ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి చోట్ల కూడా మోటార్ల ద్వారా ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో ఇవన్నీ కూడా బయటకు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నీటి ప్రవాహం ఆగకుండా అయితే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ కూడా జిల్లాలో వర్ష ప్రభావం అయితే కొనసాగుతోందని చెప్పొచ్చు. రేపు కూడా ఈ వర్షాలు అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అందించినటువంటి నివేదిక. అలాగే ఉష్ణోగ్రతలు తీసుకుంటే మాత్రం టెంపరేచర్ తీసుకుంటే ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత అయితే 29.01 డిగ్రీల సెల్సియస్గా ఉంది. అలాగే మినిమం అయితే 25.0 డిగ్రీల సెంటిగ్రేడ్గా అంటే 25 డిగ్రీల సెంటిగ్రేడ్గా ఉంది. అలాగే గాలిలో తేమ విషయం తీసుకుంటే 98% ఉందన్నమాట. సో హ్యూమిడిటీ పర్సెంటేజ్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ప్రజలు కూడా ఎక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే మెయిన్ టైమ్స్ అంటే వర్షం కురిసేటువంటి సమయాల్లో మాత్రం ఎవరు కూడా బయటికి రావడం లేదు. సో ఇప్పుడైతే కొంత తక్కువ ఉంది అని చెప్పొచ్చు. ఇవాళ వరకు తీసుకుంటే నిన్న రాత్రి నుంచి కూడా వర్షపాతం కొంచెం తగ్గింది. చినుకులు అయితే భయపిస్తూ ఉన్నాయి. అంటే బయట తిరగకుండా జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. సో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నది వెదర్ రిపోర్ట్. కెమెరామెన్ చందుతో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.